కిస్మత్ 2 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే స్టార్టింగ్లో గ్రిప్పింగ్గా ఉండే స్టోరీ పట్టాలు తప్పి చిందరవందరగా మారింది. సెకండ్ హాఫ్లో స్టోరీని మెల్లగా డెవలప్ చేసుకుంటూ బాగానే వెళ్ళారు ఇంటర్వెల్ వరకు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కథలో సీరియస్నెస్ పోయి చాలా తేలిగ్గా ఏదో వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టు వెళ్ళిన సెకండ్ హాఫ్తో అరగొరగానే ఎండ్ అయ్యి బిలో యావరేజ్ అన్నట్టుగా మారింది. డబ్బు అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరిగే సినిమాలలానే ఇది కూడా ఉంటుంది. బట్ బిల్డ్ చేసినంత స్ట్రాంగ్గా ఎండింగ్ అయితే లేదు. మళ్ళీ సెకండ్ పార్ట్ ఉందన్నట్టు ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లిప్ బ్లాక్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బీటెక్ చదివి జాబ్స్ లేని ముగ్గురు స్నేహితులు హైదరాబాద్కి వెళ్తారు జాబ్స్ కోసం. అప్పుడు ఏం జరిగింది, డబ్బు కోసం వారు ఏం పని చేశారు, అలా చేయడం వల్ల ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ కొన్ని కామెడీ సీన్స్, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మెయిన్గా అభినవ్ గోమటం గారి పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇంటి ఓవర్ యాక్షన్ అనే అనిపించదు, అంత మంచి పర్ఫార్మెన్స్. ఇంకా ఫస్ట్ హాఫ్ డెవలప్మెంట్, మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సీన్స్, సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎంఆర్ జస్ట్ ఓకే. మైనస్ పాయింట్స్ మంచి స్టోరీ ఉంది కానీ తీసిన విధానం వలన ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా పోయింది. ఫస్ట్ హాఫ్ రన్ అయిన విధానం చూసి సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే బాగుండు అని అనుకున్నా, కానీ ఆ సీరియస్నెస్ అంతా పోయేలా చేశారు స్క్రీన్ ప్లేతో. ఈ ముగ్గురికి డేంజర్ ఎవరొకరి ద్వారా వస్తూనే ఉంటుంది. సింపుల్గా లైఫ్ లైన్లు కూడా దొరికేస్తూ ఉంటాయి. అసలు వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ ఎలా తెలిసిపోతున్నాయో కూడా తెలియదు. వచ్చి గెస్ట్లలాగా కలిసి వార్నింగ్ ఇచ్చిపోతుంటారు. క్లైమాక్స్ కూడా చాలా సిల్లీగా మారింది. హీరోయిన్ అవసరమైన లేదు సినిమాలో, మళ్ళీ దానికి తోడు లిప్ లాక్స్, లవ్ సాంగ్స్. అసలు హీరోయిన్ని హీరో ఇంటర్వ్యూ కోసం ఫస్ట్ టైం మీట్ అయ్యే సీన్ అయితే ఏంటి ఇలా కూడా కలుస్తారా, ఇలా కూడా క్లోజ్ అవుతారా, అంత సింపులా అని ఇలా ఉంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే బాగానే స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ వరకు ఓకేష్గా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ని ఏదో ఒకటి చేసి లాగారు తప్ప థ్రిల్స్ లాంటి వాల్యూస్తో ఎంటర్టైన్మెంట్ అయితే సెకండ్ హాఫ్లో క్రియేట్ అవ్వలేదు. ఓన్లీ ఫర్ వెరీ లిమిటెడ్ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.